ఈ 7 మాటలు కేవలం చరిత్ర మాత్రమే కాదు, అవి నీకు నేరుగా అందించే సందేశమిది. క్షమించడం అసాధ్యమైనప్పుడు ఎలా క్షమించాలో మనకు నేర్పించే మాట మొదటి మాట. మనం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆశను, రక్షను అందించే మాట రెండవ మాట. మనం తీవ్రమైన ఒంటరితనంలో మిగిలిపోయినప్పుడు కూడా మనల్ని పట్టించుకునేవారు ఉన్నారు అని మనకు గుర్తు చేసే మాట మూడవ మాట. మనం ఒంటరిగా ఉన్నామని భావించే మన చీకటి బ్రతుకుల్లో ధైర్యాన్నిచ్చే మాట నాలుగవ మాట. మన మానవ బాధలను ధృవీకరించి ధైర్యాన్నిచ్చే మాట ఐదవ మాట. మన విజయానికి హామీ ఇచ్చే మాట ఆరవ మాట. మనకు దేవుని చేతుల్లో భద్రతనందించే మాట ఏడవ మాట. క్రీస్తు యొక్క 7 మాటలు యేసుక్రీస్తు వారు సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయడానికి మన కొరకు వచ్చారు. మన కొరకే విధించబడిన వారు అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చారు అనే అంతిమ సాక్ష్యం చెప్పేది. అందుకే ఈ 7 మాటల వెనుక ఉన్న యేసుక్రీస్తు వారి శిలువ మరణం ముగింపు కాదు, అది నూతన జీవితానికి ప్రారంభం. అలాంటి నూతన జీవితంతో, దేవుని మాటల శక్తితో నీ జీవితాన్ని పునర్నిర్మించుకోవాలి అనే వాక్యం ద్వారా దేవుడు ఈ 7 మాటల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు.